Good morning, one and all. Welcome to Abhey Channel, a YouTube testing tutorial channel. Let us gain knowledge on testing concepts. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ SDLC వాటర్ఫాల్ మోడల్లోని సిస్టమ్ డిజైన్ ఫేజ్. మీరు కానీ SDLC యొక్క వీడియో, వాటర్ఫాల్ మోడల్ యొక్క వీడియో చూడకపోతే మీరు ఆ వీడియోస్ని కూడా చూడండి. ఆ వీడియోస్ యొక్క లింక్స్ పైన ఉన్న ఐకార్డ్ సెక్షన్లో పొందుపరిచి ఉన్నాము. ఆ వీడియోస్ కూడా మీరు చూస్తే మీకు సబ్జెక్ట్ క్లియర్గా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, రిక్వైర్మెంట్ అనాలిసిస్ అనేది SDLCలోని వాటర్ఫాల్ మోడల్లోని మొట్టమొదటి ఫేజ్. ఈ వాటర్ఫాల్ మోడల్ ద్వారా ప్రాజెక్ట్ని డెవలప్ చేయడం స్టార్ట్ చేస్తే ఈ యొక్క ఫేజ్తోనే ఇనిషియేట్ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క ఫేజ్లో సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ని పూర్తిగా తెలుసుకోవాల్సి ఉంటుంది. క్లయింట్ ఏమేమి ఫంక్షనాలిటీస్ కావాలో అవన్నీ లిస్ట్ అవుట్ చేయాల్సి ఉంటుంది. లిస్ట్ అవుట్ చేసి రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ని తయారు చేస్తారు. ఈ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ అనేది ఈ యొక్క రిక్వైర్మెంట్ అనాలిసిస్ యొక్క అవుట్పుట్గా మనం కన్సిడర్ చేయొచ్చు. మనం ఇంతకుముందు వాటర్ఫాల్ మోడల్ గురించి మాట్లాడుకున్నప్పుడు రిక్వైర్మెంట్ అనాలిసిస్ ఫేజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సిస్టమ్ డిజైన్ ఫేజ్ అని స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత సిస్టమ్ డిజైన్ నుంచి నెక్స్ట్ ఫేజ్ అయినటువంటి ఇంప్లిమెంటేషన్ ఫేజ్కి వెళ్తాం, కానీ మళ్ళీ రిక్వైర్మెంట్ అనాలిసిస్ ఫేజ్కి రాము అని మనం మాట్లాడుకున్నాం. అవి ఎందుకు రామో వాటర్ఫాల్ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. సో ఈ రిక్వైర్మెంట్ అనాలిసిస్ ఫేజ్లోనే మనకు కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్, సాఫ్ట్వేర్లో ఉండవలసిన ఫంక్షనాలిటీస్ని మనం జాగ్రత్తగా తెలుసుకొని లిస్ట్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి ఈ ఫేజ్ని క్లోజ్ చేసిన తర్వాత ఎటువంటి రిక్వైర్మెంట్స్ని కానీ ఎటువంటి ఫంక్షనాలిటీస్ కానీ యాడ్ చేయడం అనేది ఉండదు. ఈ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ అనేది మనం ఈ యొక్క ఫేజ్ యొక్క అవుట్పుట్గా మనం చెప్పుకున్నాం కదా. ఈ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ అనేది ఫైనల్ డాక్యుమెంట్. దాన్ని ఎటువంటి మార్పులు చేర్పులు ఉండవు. సో మనం ఎప్పుడైతే ప్రాజెక్ట్ని వాటర్ఫాల్ మోడల్ ద్వారా తయారు చేయాలనుకున్నామో ఈ రిక్వైర్మెంట్ అనాలిసిస్ ఫేజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క చిన్న డీటెయిల్ని, ప్రతి ఒక్క చిన్న రిక్వైర్మెంట్ని, ఆ ప్రాజెక్ట్లో ఉండవలసినటువంటి ఫంక్షనాలిటీస్ని క్లుప్తంగా తెలిసి వివరంగా రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్లో వివరించవలసి ఉంటుంది. Friends, please click on like and subscribe button to get notification from us. And also, please share this channel to your friends who are eager to learn testing concepts. ఫ్రెండ్స్, మన ఛానల్ని సపోర్ట్ చేసినందుకు, చేస్తూ ఉన్నందుకు, చేయబోతున్నందుకు చాలా కృతజ్ఞతలు.